నీ జీవితం గురించి ముగ్గురికి బాగా తెలుసు. ఒకటి నీకు, రెండోది సాతానికి, మూడోది దేవునికి. వీళ్ళ తప్ప ఎవరు చెప్పినా నాటకాలే. ఎందుకు తెలుసా? మనము బాగా నటించేస్తాం బయట అందరి ముందు, కానీ లోపల ఉన్న ఒక మనిషి ఉంది కదా మనలో. ఆ లోపల ఉన్న ఒక అంతరాత్మ ఏదైతే ఉంటుందో, ఈ అంతరాత్మను లాక్కొని వెళ్ళేటోళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు దేవుడైతే ఇంకొకడు సాతాను. ఇతను ఎవరికి లొంగుతున్నాడు అనేది మనిషికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నాలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటాము, మంచిదే. కానీ నాలో ఎవరున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అంతేనా కదా? నాలో ఉన్నవాడు దేవుడా లేకపోతే సైతానా? ఇప్పుడు నాలో ఉన్నవాడు గొప్పవాడే, ఎందుకంటే ఎవడైతే మమ్మల్ని ఏల్తాడో వాడే గొప్పవాడు. అయితే ఈరోజు ఒక వ్యక్తికి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి చాలా జ్ఞానవంతుడు, దేవుడంటే పిచ్చి ఇతనికి. ఇలాంటి వాడు జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు అని ఒక నమ్మకంతో ఉండే, ఏదైనా సాధించగలుగుతాను అని అనుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ఉన్న సుఖాలను 360 డిగ్రీస్లో అనుభవించినాడు ఇతను. సుఖం అంటే ఏంటో ఇతనికి బాగా తెలుసు. కళ్ళకు కనిపించే ప్రతి సుఖాన్ని కోరాడు ఈ వ్యక్తి. దొరికినట్టు చాలా ఎంజాయ్ చేశాడు ఈ వ్యక్తి. యవన కాలంలో తన సమయం అంతా సుఖాభిలాషలకు అలవాటు చేసుకున్న తర్వాత, ముసలితనానికి వచ్చిన తర్వాత ఒక హ్యాపీగా ఒక ఆరాం చైర్లో కూర్చొని తాను చేసిన దంతయు గుర్తు చేసుకొని ఒక పుస్తకం రాయడం స్టార్ట్ చేశాడు. ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఒక మనిషి ఆనందము కొరకు చేయాల్సిన పనులు ఏమేమైతే ఉన్నాయో అన్నీ చేశాడు. చివరికి ఏమంటున్నాడు ఒకసారి చదువు. ఒక రాజు తన జీవితాన్ని విలాసవంతమైన జీవితం జీవించాలనుకున్నాడు. కానీ చివరికి రాగానే ఈ రాజు ఒక నిస్పృహతో, ఒక నిడూర్పుతో, చాలా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను అంత నా శ్రమ వ్యర్థం చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. ఒక రాజు కోరుకుంటే ఏదైనా జరుగుతుంది, తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. చప్పట్లు కొట్టాడంటే, చిట్క వేశాడంటే దాసులు ముందు వచ్చేస్తారు. కానీ ఈ రాజు ఏమంటున్నాడు తెలుసా? నా జీవితంలో ఉన్న సుఖమంతా, అంతేనా కదా? మనము మన ఇంటికాడ మన కాలనీలో కొంచెం పేరు సంపాదించుకుంటే ఇంకా మనం భూమికే రాజు అని అనుకుంటాము. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన జ్ఞానాన్ని పంచుతూ తన దేశాన్నే కాకుండా పక్కన ఉన్న దేశాల్లో కూడా ప్రసిద్ధంగా అయ్యి, పక్కన నుంచి వచ్చిన దేశాలు కూడా ఇతనితో కలవడానికి కొన్ని లక్షల కోట్లు విలువైన ఖరీదైన బంగారాలని తీసుకుని వచ్చి కానుకగా సమర్పించేటోళ్ళు. అంత గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆహారం విధంగా అనుభవించాలన్నా ఆహారంగా అనుభవించాడు, చూడాల్సిన ప్రదేశాలను అనుభవించాలన్నా అనుభవించాడు, తాగాలనుకున్నాడు భయంకరంగా తాగాడు, కామంలో అలవాటు చేసుకోవాలనుకున్నాడు భయంకరమైన విపరీతమైన కామానికి అలవాటు అయిపోయాడు. సుఖానికి ఒక విధంగా చెప్పాలంటే తినుము తాగుము సుఖించుకి కేర్ ఆఫ్ అడ్రస్ బహుశా సొలొమోన్ గారు ఉండొచ్చేమో. ఎంత తాగాలి, ఎంత సుఖించాలి, ఎంత పడుకోవాలి, ఎంత విలాసమైన జీవితం జీవించాలో బహుశా సొలొమోన్ గారు మనకు నేర్పించారు. కానీ అలాంటి వ్యక్తి చివరికి రాగానే ఏమంటున్నాడు తెలుసా? గాలికి ప్రయాసపడినట్టు నేను వ్యర్థంగా ప్రయాసపడ్డాను. ఒక చరిత్ర ఎప్పుడైనా ఒక మనిషికి గుణపాఠం నేర్పిస్తుందని మనం మర్చిపోవద్దు. ఎందుకయ్యా ఆ కాలంలో ప్రపంచ యుద్ధం జరిగిందంటే అధికార పిచ్చి వల్ల యుద్ధం జరిగింది అని మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ అధికార పిచ్చి ఇప్పుడు మనకు ఉండొద్దు అని అనుకుంటాము, కానీ పదే అదే చేస్తా కొద్దీ ఏమవుతాం తెలుసా? మన కుటుంబంలోనే యుద్ధం ప్రారంభమవుతూ ఉంటుంది. ఒక చరిత్ర నీకు గుణపాఠం నేర్పిస్తున్నప్పుడు, ఒక చరిత్ర ద్వారా నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ చరిత్ర ద్వారా మనకు బుద్ధి జ్ఞానం రానప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? సొలొమోన్ లాగా జీవితం జీవిస్తే చివరికి దేవునికి కానియకుండా అయిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సొలొమోన్ గారు ఎంత ఎంజాయ్ చేశాడు అంతే కదా, మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఇందులోనే మనం చదువుదాం. 1 నుంచి 3వ వచనం వరకు మనం ఒకవేళ చాలా జాగ్రత్తగా చదివితే ఆయన లైఫ్ని చాలా ఫన్గా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఫన్ అంటే తెలుసు కదా, సరదా.
కాలేజీలో పిల్లలు ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటే వెనకాల గీలనేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, తెలుసు కదా. చప్పట్లు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది, కేకలేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాచ్లో ఇతను కూడా ఒక ప్రాముఖ్యత సాధించుకున్న వ్యక్తి. ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఏ విధంగా ఎంజాయ్మెంట్లో నేను ఇన్వాల్వ్ కావాలి, ఇదంతా నాకు ఆనందం ఇస్తుందా, ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డాడు. అందుకే ఇక్కడ ఒక మాట రాసుంటారు చూడండి, 3వ వచనం ఒకసారి చదువునాను. కడుపు నిండా ద్రాక్షారసం తాగాను, నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద. వినండి, ఎప్పుడైతే నీ మనసు నీ జ్ఞానాన్ని అనుసరిస్తుందో పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాం మనం. జ్ఞానము మంచిది, వివేకము ఉన్నతమైనది అని మర్చిపోవద్దు. జ్ఞానము కలిగిన వాడు సాతాను. అందుకే హవ్వకు ఒక మాట చెప్పాడు తెలుసా. మీరు ఒకసారి ఆలోచించండి, ఆదం హవ్వకు ఒకసారి పరీక్ష పెడతాం మనము. దేవుడు అన్నాడు, అమ్మా ఆదము అవ్వ బాగా వినండి, ఈ కొత్త ప్రాంతము ఏదైనా తోట అనుకుందాము. ఈ ఏదైనా తోటలో 100 చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని చెట్లు ఉన్నాయి? 100 చెట్లు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆదం ఈ 99 చెట్లు ఉన్నాయి కదా, అన్నీ అనుభవించదు, ఆ ఒక్క చెట్టు దగ్గర పోకు అని అన్నాడు. రేషియో ఎంత వచ్చింది చెప్పండి? అంతే కదా, అంటే 100కు 1% అనుకుందాం ఒక విధంగా. 99 చెట్లలో నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను కోరకుండా నువ్వు ఏ చెట్టు కాడపోయి బానిసమవుతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క చెట్టు నీకు ఏం నేర్పించింది తెలుసా? అయ్యో, దేవుడు 99 కట్టడాలు పెట్టిండా, ఈ ఒక్క కట్టడం కూడా తినేసినాం అనుకో 100% నువ్వు ఫ్రీ అన్నాడు. ఎవరు? సాతాను గాడు. అవ్వ ఏం చేసింది తెలుసా? మోసపోయింది. ఓహో, అంటే ఇప్పుడు దాకా నాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు దాకా నేను బానిసంగానే ఉన్నానా? ఇప్పటి వరకు దేవుడు అన్ని తినమన్నాడు, కానీ ఈ ఒక్క దాంట్లో ఏముంది? ఆ ఒక్కదాని కొరకే పరిగెత్తుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకున్న అవ్వతో పాటు నాశనం చేసుకున్న ఆదాము అవ్వతో పాటు నాశనం చేసుకున్న భూలోకంలో ఉన్న ప్రతి మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. మరణము అనేది మనకు అక్కడి నుంచి ప్రారంభమైంది. దేవుళ్ళు ఉంటే 99% కట్టడాలని మనం అనుకుంటున్నాము. అయ్యా సేవ చేయరా అంటే వద్దు. ఎందుకు వద్దు? ఇన్ని కష్టాలు ఉంటాయండి అని అంటాం. ఎందుకు కష్టాలు ఉంటాయి? ఎందుకంటే నీ శరీరము స్వేచ్ఛ కోరుతుంది కాబట్టి. సొలొమోను గారు కూడా తన జీవితంలో స్వేచ్ఛ జీవితం జీవించాలి అని అనుకున్నాడు. తన జీవితంలో ఉన్న ప్రతి గీతను దాటుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాడు. గీత దాడుతూ పాపంలో మునిగిపోయి పాపంలో పడిపోయి దేవుడిచ్చిన ప్రేమను దూరం చేసుకొని, దేవుడిచ్చిన కట్టడలను దూరం చేసుకొని చివరికి నరకానికి పాత్రుడయ్యాడు సొలొమోను. హల్లెలూయా. ఏ దేవుడైతే నీకు జ్ఞానం ఇస్తా అన్నాడు, నువ్వు నా ప్రజల కొరకు నువ్వు వాడుమని చెప్పాడో, ఆ అతి జ్ఞానం ఏమైపోయింది తెలుసా? అతనికి చిక్కులో తీసుకొని వచ్చేసింది. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరి కొరకు వాడుకుంటున్నాం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నీకు దేవుడిచ్చిన జ్ఞానము దేవుని పని కొరకు వాడుతున్నావా? నీకు ఏర్పరచుకున్న దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడని ఒక్కసారైనా తిరిగి ఆలోచించినావా? నేను దేవుడు ఈ సంఘంలో కూర్చోబెట్టిన తర్వాత ఈ సంఘంలో నువ్వు ఎందుకు వచ్చినావని నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా? ఈరోజు సంఘంలో దేవుడు నాతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆ మాటలను చాలా శ్రద్ధగా గ్రహించగలుగుతున్నావా? నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీకు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు లోకానికి అర్పించినప్పుడు ఆ జ్ఞానమే నీకు చిక్కుగా మారి నిన్ను ఎక్కడనో లాక్కొని తీసుకువెళ్ళిపోతుందని మనము ఏమాత్రము సందేహించకుండా అది రిజల్ట్ మనకు తెలిసిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని నష్టాలు? ఉన్న దాంట్లో సుఖం ఎందుకు లేదు? శరీరం కోరుతుంది. పెప్సీ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఏ దిల్ మాంగే మోర్. చూడండి, 1 నుంచి 3వ అధ్యాయం మనం చాలా జాగ్రత్త చదివితే అన్ని ఎంజాయ్మెంట్ కావాలనుకున్నాడు. ఎంత ఎంజాయ్మెంట్ అంత ఎంజాయ్మెంట్ కావాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? తన శరీరాన్ని ఆనందపరచుకోవాలి అని అనుకున్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? 4వ అధ్యాయం నుంచి మనం ఒకవేళ 7వ వచనం వరకు మనం చదివితే, 4వ వచనం నుంచి 7వ వచనం మనం వరకు చదివితే, తన ఆనందం కొరకు
ఉంటాడు. ఎలా సంపాదిస్తే ఎలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బుతో నేను ఎలా ఆనందించాలని అనుకున్నాడు. ద్రాక్షరసం దానికి తోటలు కట్టాడు, పెద్ద పెద్ద డ్యాములు కట్టాడు, పెద్ద పెద్ద నిర్మాణాలను కట్టాడు. బంగారానికి విలువనే లేకున్న సమయం ఆ రోజు. అంత హార్డ్ వర్క్ దేనికోసం చేసుకున్నాడు తెలుసా? తను ఆనందంగా ఉండాలి అని అనుకున్నాడు. తర్వాత ఒకవేళ మనం చూస్తే 8వ వచనం మనం ఒకవేళ చదివితే ఎంటర్టైన్మెంట్ అంటే ఏమంటారు తెలుగులో? అల్లరించడం, అంతే కదా? అల్లరించుకోవాలి మనం ఎంజాయ్మెంట్లో. ఎక్కడ 10 మంది గుంపు ఉంటుందో ఆ గుంపులో మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఎక్కడైతే 10 మంది డ్యాన్స్ చేస్తున్నారో ఆ డ్యాన్సుల మధ్యలో మనం కూడా డ్యాన్స్ వేసుకుంటే డిస్కోలు, బార్లు ఎంజాయ్ చేయాలి. ఒకడు కేకలు వేస్తే వాడెనుకలు మనం కేకలు వేయాలి. సుఖాన్ని, శరీరానికి కావాల్సిన సుఖము అంతా అనుభవిస్తున్నాడు ఎవరు? ఈ సొలొమోను మహారాజు. అలాంటి సొలొమోను మహారాజు ఏమంటున్నాడు తెలుసా? ఇదంతా నేను ఎవరి కోసం చేసినాడంట? ఆనందం కొరకు చేసుకున్నాడంట. అంటే అతనికి ఇన్ని చేస్తా కొద్ది ఆనందం దొరుకుతలేదా? కడుపు నిండా తింటున్నాడు, ఆనందం లేదంట. కడుపు నిండా కళ్ళకు కావాల్సిన సుఖాలన్నీ చూస్తున్నాడు, ఆనందం లేదంట. శరీరానికి తృప్తి పరచుకోవాలనుకుంటున్నాడు, ఇక్కడ కూడా ఆనందము లేదంట. సరే కష్టపడి ఏదో బిల్డింగ్లు అన్ని కట్టుకోవాలనుకుంటున్నాడు, ఇక్కడ కూడా అతనికి ఆనందము దొరుకుతలేదంట. ఆనందం దొరుకుతున్న ప్రతి సమయంలో చిక్కుల్లో ఇరికిపోతున్నాను అని చెప్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ దాని కొరకు ఆనందంగా నువ్వు ఉంటున్నావో, నీ ఆనందము వెనుకలో నీకు చిక్కు ముడి కనిపిస్తలేదా? క్రైస్తవుడు మేల్కొని ఆలోచించి ఒకసారి, నీ ఆత్మీయ నేత్రాలను, నీ మనసును తెరుచుకొని ఆలోచించుకో ఒకసారి. ఒక సామెత ఉందండి హిందీలో, ఏంటంటే తెలుసా? నాలో ఎందుకు ఇంత ధైర్యం ఉంది అంటే నాకు అవసరతలు తక్కువ ఉన్నాయి కాబట్టి అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే అవసరతలు తక్కువ ఉంటాడో వాడు నిలకడగా నిలబడతాడు. ఏ వ్యక్తికి అయితే అవసరాలు పెరుగుతూ ఉంటాయో వాడు నిలకడగా ఉండక పడిపోతూ ఉంటాడు. చివరికి ఎంత లోపలికి వెళ్ళిపోతాడంటే దేవుడు చేయి చాపి పిలిచిన రాలేని స్థితిలో ఉండొచ్చేమో. క్రైస్తవుడు ఆలోచించుకో, ఈరోజు దేనికోసం పరిగెత్తుతున్నావు? అలాంటి సొలొమోను మహారాజు ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? 9వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, నేను నా సంతోషం కొరకు పేరు సాధించాలనుకున్నాను, ఖ్యాతి సాధించాలనుకున్నాను, తర్వాత ఆశ కలిగిన జీవితాన్ని జీవించాలి అని అనుకున్నాడు చెప్తూ 11వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చదువుదామా? చదువున్నాను 11th verse. అప్పుడు నేను చేసిన పనులన్నిటిని వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, ఆయన ప్రయాస చేస్తున్న ప్రయాసానికంట ఇప్పుడు కూర్చొని మనకు కూడా ఎప్పుడైతే దెబ్బ తగులితే అప్పుడు ఆలోచిస్తాం, నేను ఎక్కడ తప్పు చేసినాను అనేది. హల్లెలూయా. అప్పు చేస్తున్న సమయంలో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా, డబ్బులు వస్తున్నాయి కదా రాని, ఎన్ని అప్పులు చేసుకున్నాను. ఈ చిక్కులో, ఈ ఊబిలో ఆశల కొరకు ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఈ అప్పులు చేస్తూ గుంతలో పడిపోతున్న ప్రతి సమయము మనం ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకు పడిపోయినాము అంటే పలానా అప్పు నా నెత్తి తినేసింది కాబట్టి, పలానా అప్పు నా జీవితాన్ని మింగేస్తుంది కాబట్టి, ఎవరికి సమాధానం ఇవ్వలేక, ఎవరికి మనం చెప్పుకోలేక తల దించుకొని ఒక సిగ్గుతో, ఒక భయముతో తిరగాలని చూస్తూ ఉంటాము. కానీ నువ్వు చేసిన తప్పుకి అనుభవించనంత వరకు దేవుడు నీకు అందులోకి వెళ్ళి దాటనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవించి తీరాల్సిందే ప్రతి మనిషి. అనుభవం లేకుండా ఏ మనిషి బయట రాడు. దేవుడు నీకు అనుభవం ఇచ్చేదాకా కూడా నీకు వదలడు. ఆ దేవుడు ఆ వ్యక్తి చివరికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? చదువున్నాను, కంటిన్యూ రైట్ అగైన్. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లు అగుపడెను. ప్రయాసపడ్డానంట. కష్టము జీవితంలో నువ్వు కావాల్సింది ఏంటిది? ఈరోజు నువ్వు నేను కోరుతుంది ఏంటి? సుఖమైన జీవితం కదా, అంతేనా కదా? మాకు కష్టాలు ఉండొద్దు అని అనుకుంటాం కదా. దీని తర్వాత
కొంచెం కింద రాగానే అధ్యాయంలో ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడతాడు. ఆయనకున్న తెలివితేటల వల్ల ఆయన ఏదో ఆనందించాలని ట్రై చేసిండు. మనం కూడా చాలా తెలివితేటలు వచ్చేసినాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ వచ్చు. ఈ కంప్యూటర్ రాగానే ఇంకా నా అంత మూతపరి ఎవరు లేదు అని అనుకుంటే నా అంత శ్రేష్ఠ కూడా ఎవరు లేరు. అవునా కదా? ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకుంటాను, ఎక్కడి నుంచి అయినా రాయి వేస్తే నాకు డబ్బులు వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ రాయి అని నెత్తి మీద కొడతాడు టపాన్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ ఏ రాయి అయితే ఇతరేసి డబ్బులు సంపాదించుకుంటున్నావో ఆ రాయి నీకు మురిగా మారిపోయి నీకు గాయాలు తప్ప, చేదు అనుభవాలు తప్ప ఏది ఇవ్వదు. తన జ్ఞానాన్ని పెట్టుకున్నాడు ముందు. ఈ జ్ఞానం ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను కూడా. ఎక్కడి నుంచి? 12వ వచనం నుంచి సుమారు 16వ వచనం వరకు తన జ్ఞానాన్ని నమ్ముకొని నేను ఏదో ఒకటి చేసుకోవాలని అనుకున్నాడు. ఒక మాట చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి అమ్మా. మన క్రైస్తవులు చెప్పే ఒక అతి మూర్ఖమైన మాట ఏంటి తెలుసా? అతి దరిద్రమైన మాట ఏంటి తెలుసా? 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది అని అంటారు. 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది కదా, ఏదో ఒక రాయి తగులుతుంది. అది ఎవరికైనా తెలుసు, అంతేనా కదా? నేను తీసుకొని 10 రాయిలు తీసుకొని దానికి ఏంటో ఈ టీవీ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్కి కొట్టాను అనుకో, 10లో ఒకటి కూడా తగలదా? తగులుతుందా? తగలదా? ఇది క్రైస్తవ్యమా? ఇది విశ్వాసమా? నువ్వు తీసుకున్న రాయి కరెక్ట్గా దేవుళ్ళో ఉండి కొట్టు, ఆ రాయి తగలకపోతే అప్పుడు చెప్పండి. దేవుడు ఏమంటాడు తెలుసా? నా మీద ఆధారపడిన వాడికి నేను ఎప్పటికీ వదలను. మరి ఆధారపడి జీవిస్తున్నాము మనము? ఎలాంటి జీవితం జీవిస్తున్నామంటే ఆధారం లేని జీవితము. మన మాటల్లోనే అర్థమైపోతుంది మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామని. తెలియకు, మనకి ఏం జీవితం జీవిస్తున్నామో తెలీదు. ఎప్పుడు చూసి డబ్బు గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి డబ్బు పిచ్చే ఉందని. కానీ ఎప్పుడు చూసే బట్టల గురించి మాట్లాడుతుంటే బట్టలు పిచ్చే ఉందని అనుకోవాలి. ఎప్పుడు చూసే మేకప్ల గురించి మాట్లాడుతుంటే మేకప్ పిచ్చే అని అనుకోవాలి. ఎప్పుడు చూసినా వాడిట్లా వీడిట్లా అనుకుంటే వీడు కూడా లోకం పిచ్చే అని అనుకోవాలి. అంటే నీకు ఎప్పుడు నీ మాటల ద్వారా మనిషికి అర్థమైపోయి స్పష్టమైన మాట ఏంటి తెలుసా? నువ్వు ఏదైతే చేస్తావో అది క్లియర్గా మనకు అర్థమైపోయేలాగా దేవుడు చూపెడతా ఉంటాడు. నేను లేకుండా నువ్వు ఏం చేయగలుగుతావు బిడ్డ? ఒక్కసారి ఆలోచించుకో. హెచ్కేల్ గ్రంథం ఒక్కసారి తీసి ఒకసారి చూడండి ఏమంటున్నాడు దేవుడు. మీ కొరకు ఆయన ఎంత బాధపడుతున్నాడో. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. దుష్టులు మరణము నొందుట చేత, దుష్టులంట మరణము పొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు అంటున్నాడండి, దుష్టులు మరణము చెందిస్తే నాకేమైనా ఆనందం ఉందో చెప్పండి అని అంటున్నాడండి దేవుడు. దేవుడిని వదులుకొని జీవిస్తున్న వాళ్ళందరూ దుష్టులే కదా, అవునా కదా? వాళ్ళు చచ్చిపోవడం దేవుడికి ఇష్టమా? చెప్పండి, దేవుడికి ఇష్టమా? దేవుడు అంటాడు హెచ్కేల్, వాళ్ళందరూ చనిపోవడం నాకు ఇష్టమా బిడ్డ? వాళ్ళందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చదువునాను. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, వాళ్ళు ప్రవర్తనను దిద్దుకుంటే బ్రతుకుటే నాకు సంతోషము. అది ఇదే ప్రభువైన యెహోవాకు. నీ బ్రతుకు దిద్దుకో అని చెప్తున్నాడు ఈరోజు అందరికీ స్పష్టమైన మాట. మన బ్రతుకుని దిద్దుకుందాం. బ్రతుకుని దిద్దుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆలోచించండి. నేను పోయినసారి కూడా చెప్పినాను. నేను అంత దేవుని పని చేసిన తర్వాత మనం చనిపోతే దేవుడు నీకు నాకు చేసే వెల్కమ్ ఎలా ఉంటుందో తెలుసా? పరలోకంలో ఆ స్థాయి వేరే ఉంటుంది. దాన్ని ఆలోచించే విధానమే వేరే ఉంటుంది. నేను కొన్నిసార్లు కొన్ని వచనం చదువుతూ ఉంటాను. ఏం చదువుతా అంటే దేవదూతలు మీకు పరిచర్య చేస్తారు అని చెప్తాను. కానీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా? పరిచర్య, మనకు పరిచర్య చేసేవాళ్ళు ఎవరు? మనకెవరు పరిచర్య చేసేవాళ్ళు? పరిచర్య అంటే తెలుసా? సేవ. మనకు సేవ చేసే వాళ్ళు ఎవరంటే తెలుసా? దేవుడు ఎవరికి ఇచ్చిన భాగ్యము? దేవదూతలకు మన పరిచర్య కొరకు వాడినట్టండి. ఆ పరిచర్య ఎప్పుడు వాడతారు తెలుసా? ఆయన పనిలో ఉన్నప్పుడు. ఆయన పనికి కాదని నువ్వు చేసినావంటే పరిచర్య చేసేవాడని ప్రాణాన్ని మీద కత్తి పెట్టుకొని రెడీగా ఉంటాడు. దేవుడు నన్ను అంటున్నాడు ఒక మాట, నా నుంచి దూరం అయిపోతున్నావు, బ్రతుకు దిద్దుకో అని చెప్తున్నాడు. మరి బ్రతుకు దిద్దుకుంటారా? దిద్దుకోరా? ఈరోజు మనం అందరం దిద్దుబాటు లేదు కాబట్టే సుఖానికి అలవాటు పడ్డాం. దిద్దుబాటు లేదు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది అనుకున్నారు. దిద్దుబాటు లేదు కాబట్టి ఎంత అనుభవించినా అది తక్కువనే అని అనుకున్నాము. కానీ దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు నా నుంచి దూరం అయిపోతే నువ్వు దుష్టుడైపోతావు. దుష్టుడు మరణించుట నాకు ఏంటిది ఇష్టం లేదు బిడ్డ. నువ్వు మారాలి. నువ్వు మారితేనే నా దగ్గరకు వస్తావు. 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనం ఒకసారి చదువుదాం. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి.
ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ ద్రోహి. ద్రోహి అంటే ఎవరు? దేవుడిని అంగీకరించిన తర్వాత దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన వాడు ద్రోహి. అదేనా కదా? దేవుడిని మోసం చేస్తున్న ప్రతి వాడు ద్రోహి. తర్వాత నెక్స్ట్ మూర్ఖులు. మూర్ఖులు అంటే ఏంటిది? దేవుడు ఇట్లా చేయమని చెప్పిండా? ఏమైతే తెలుసా అండి, కట్టడాలను మనము ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక మాట చెప్పాడు, మంచిగా వినండి. మామ లాంటిలో ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అంటున్నాడు, అమ్మా సినిమా చూడడం తప్పు, జాగ్రత్త, దేవుడు ఖండిస్తాడు, నాశనం చేస్తాడు. అప్పుడు దాకా బాగుంది, మంచిది. మీలాంటి వాళ్ళు నిజంగా సినిమాలు మానేస్తారు చూడడం. నాలాంటి వాడు వస్తాడు, చూస్తే తప్పు లేదంట. మీరేమనుకుంటారు ఆ సమయంలో? చూస్తే తప్పు లేదనుకుంటారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు రాంగు? చెప్పండి. ఇప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు రాంగు? నేను కరెక్టా లేకపోతే మామ కరెక్టా? అర్థమవుతుందా? మామ చూడొద్దన్నాడు, నేను చూడమన్నాను. ప్రజలు మీరు డిసైడ్ కావాలి ఎవరు కరెక్ట్ అనేది. సినిమాలు చూడడం తప్ప కాదా? మీరే చెప్పండి ఒక మాట. తప్పే. కానీ నేను కూడా చెప్తున్నాను కదా తప్పు కాదని. ఎప్పుడైతే మనిషి మూర్ఖత్వంలో ఎంటర్ అయిపోతూ ఉంటాడు చూసినావా, దేవుని లేఖనాలకు ఇది బైబిల్లో ఉందా అని చూపెట్టమని అంటాం. మనము మన స్వయాభిలాష కొరకు చూడండి, రోగాల్లో ఎన్ని రోగాలు ఉన్నాయండి? భయంకరమైన రోగం. కానీ కొత్త రోగం వచ్చింది, మీకు ఎవరికైనా తెలుసా? కొత్త రోగం అండి. ఆ రోగం పేరు వింటే మీరు షాక్ అవుతారు. ఏం చెప్పండి? సుఖరోగం. సుఖం అంటే పాజిటివ్, రోగం అంటే నెగిటివ్. ఎక్కువ సుఖపడితే ఏమొస్తుందంట? రోగానికి అలవాటు పడ్డావని అర్థం. ఈ రోగాన్ని నిరోధ శక్తి ఏంటిది? నీకు సుఖాశలు ఎక్కువైపోయినప్పుడు ఈ సుఖము రోజు రోజుకి ఏం చేసుకుంటా తెలుసా? నీకు కిందకి గుంజేస్తాడు. ఒక మాట ఉంటుంది ఏంటంటే కనుక, ఒక భక్తుడు చెప్పే మాట ఏంటంటే, సిన్ ఫ్యాసినేట్ అంట. ఏంటిది? సిన్ ఫ్యాసినేట్ బట్ ఇట్ అసాసినేట్. పాపము మురిపిస్తుందంట చాలా, తర్వాత అది నేను చంపేస్తుందంట. పాపం చేస్తున్న సమయంలో ఒకసారి ఆలోచించండి, ఎంత ఆనందం ఉంటుంది. అబ్బా, ఇంట్లో పిల్లల్ని బంధించి ఎందుకు తల్లిదండ్రులు బయటకు చెడిపోతావు బిడ్డ, చెడిపోతావు నాన్న, అది చేయకండి నాన్న, ఇది చేయకండి అన్నట. కాబట్టి బయటకు వెళ్ళంగానే స్వేచ్ఛ జీవి. ఎంత స్వేచ్ఛ కోరుతాడంటే కనుక ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. దాంట్లో చేయాల్సిన పాపాలన్నీ చేస్తాడు. ఆ పాపం చేస్తున్న ప్రతి సమయం ఆనందమే. అబ్బాబ్బా, ఏం ఆనందము, ఏం సుఖాశలు. తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, దోస్తులతో తిరుగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అన్నీ చేస్తారు. చివరికి జేబు ఖాళీ అవుతున్న సమయంలో గుండె దడ జనరేటర్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ మనకు. ఆ గుండె సప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పాలా? ప్రశాంతమైన వాతావరణంలో నీ చౌకాడ కూడా ధన్ 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 అని వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అట్లా అనిపించిందా? రాత్రిపూట పడుకునే సమయంలో మీకు చిన్న భయం వేసింది అనుకోండి, మీ గుండె సప్పుడు కూడా మీ చెవులకు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. పాపం చేస్తున్న సమయంలో ఆ గుండె సప్పుడు నీకు వినిపించదు. పాపం ఎండైతా ఉంటుంది చూసారా, తగ్గుతా కొద్ది. ఇప్పుడు నేను ఇంటికి పోవాలి కదా అని ఆలోచనలు రాగానే అప్పుడు భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పాపం చేసిన ప్రతి వానికి అదే భయం ఉంటుందండి. దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన వాడికి ఎప్పుడు అదే భయం ఉంటుందండి. ఆలోచించుకోండి అమ్మా. దేవుడు నిన్ను మొత్తేక ముందే నువ్వు మారడం మంచిదా? నిన్ను భ్రష్టుని చేతిలో వదిలేక ముందే నువ్వు మారడం మంచిదా? ఇంటికి వెళ్ళి తెలిసిపోయింది అనుకో, తాట తీసేస్తాడు దేవుడు అని మనం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో కూడా మనం ఇలానే ఉన్నాం. చేస్తున్న సమయంలో మనకు అన్ని మురిపాలే. అబ్బబ్బబ్బా, ఎన్ని మురిపాలు, అంతే కదా? ఆనందం ఎంత ఆనందం, ఒక పీక్ స్టేజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఎందుకు పోయినాను రా నేను ఆడకి అని అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకు చేసినాను రా ఇవన్నీ అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి నేను ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, సొలొమోన్ గారు చెప్పినట్లు ఇదంతా నా ఆనందం కొరకు చేసినాను, గాలికి ప్రయాసపడినట్టు నేను చూసినాను. ఆయన ఎండింగ్ ఎలా ఉందో, ఆయన ఎండింగ్ ఎలా ఉంది చూసావా? 2వ అధ్యాయంలో ప్రారంభమైనప్పుడు ఆయన ఎంత సుఖాశను అనుభవించాడు. ఎండ్ రాగానే ఏం పట్టాడు తెలుసా? నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను దేని కొరకు? ఈ ఆశల కొరకే అని చెప్తున్నాను.
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులతో పాటు ఇంకొకటి యాడ్ అయ్యాడు చూడండి. ఎవరు? దేవుని కంటే సుఖాన్ని సుఖానుభవం ఎక్కువగా అనుభవాన్ని ఎక్కువ అనుకునేవాడు. ఏ కేటగిరీలో ఎంటర్ అయ్యాడు తెలుసా ఇతను? ఈ సుఖాన్ని అనుభవించేవాడు ఎవరికి ఏ కేటగిరీలో ఎంటర్ అయ్యాడు చూడండి ఒకసారి. ఎలాంటి లిస్టులు ఎంటర్ అయ్యాడు తెలుసా? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, మీరు అందరూ మంచోళ్ళు పోయి, నేను తప్పని చెప్తలేను, కానీ అనుకోకుండా పోలీస్ స్టేషన్లో మీ ఫోటో కనిపించింది, ఎలా ఉంటుంది? ఇది ఒక ఫోటో పెట్టి కింద వాంటెడ్ పట్టుకునేటోడికి 1000 రూపాయలు అన్నాడు, 10 లక్షలు అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంతేనా? ఎవడైనా బయట ఒక పెద్ద పోస్టర్ పెట్టినా ఒకసారి నా పోస్టర్ పెడదాం, నా పోస్టర్ రోడ్డు మీద పెట్టి దయాకర్ బతికినా చచ్చినా 50 లక్షలు అని పెట్టిన అనుకోడా, నన్ను పట్టుకునే వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్పండి ఒక్క మాట. అంతేనా కాదా? అంతేనా కాదా? నేను ఏం చేసినాను రా అని అడిగితే నేను ఏమి చేయలేదు, ఆ పైసలు తీసుకొని దొరకగానే ఆ పైసలు నేను జేబులో పెట్టుకున్నా, అలా క్రెడిట్ కార్డులు కూడా కనిపించినాయి, ఆ క్రెడిట్ కార్డు కూడా వాడుకున్నా. తీర చూస్తే ఏమర్థమైంది తెలుసా? ఆ క్రెడిట్ కార్డు ఎవరిదో కాదు, ఒక పెద్ద ఎంపీఓ ఎమ్మెల్యేదో అని అనుకున్నాం అనుకోండి. ఆ టైంలో నేను బతుకుతాను ఎక్కడైనా? వాడు ఎక్కడ పోయినా నిన్ను బతుకనియాడు ఫస్ట్. కానీ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఎలా ఉంటుంది తెలుసా? అన్నీ వచ్చినాయి పైసలు, అర్రే క్రెడిట్ కార్డా ఎంజాయ్, డబ్బులా ఎంజాయ్, డెబిట్ కార్డా ఎంజాయ్, అన్నీ దొరికిన వ్యక్తి ఇప్పుడు ఒక ప్రకటన పడ్డ తర్వాత వీడు బతుకున్నా చచ్చిగా వీడికి 50 లక్షలు తీసుకురండిరా అని చెప్పింది అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆ సమయంలో నువ్వు బయట నడవాలన్న భయం, ఇంట్లో ఉండాలన్న భయం, పడుకోవాలన్న భయం, మేలుకోవాలన్న భయం, తినాలన్న భయం, తాగాలన్న భయం, భయంతో జీవిస్తూ చివరికి నీ అంతటా నువ్వే సరెండర్ అయిపోతే మంచిది. లేదా నీకు తెలుసు కదా, రాజకీయ నాయకులు చేతిలో పడితే ఫస్ట్ మీరు మన ఇంటికి ఎవరు వస్తారు కదా, ఒక పెద్ద కెమెరా పెట్టుకొని మైక్ పట్టుకొని తెలుసు కదా ఎవరు? మీడియా వాళ్ళు వస్తారు. మీడియా ఫస్ట్ ఏం చేస్తారు కదా, నీ పరువుని గబ్బులు ఎత్తారు. చూపెట్టిందే చూపెట్టి చేసిందే చూపెట్టి నువ్వు ఆడే చచ్చిపోవాలనిపిస్తావు ఫస్ట్. తర్వాత వాళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ పోలీసు వాళ్ళు వస్తారు. ఏం చేసినావరా అంటే, అయ్యా నేను ఇంత చేసినాను, అంతగానో నువ్వు పోయి ఎమ్మెల్యేదే జేబు కొట్టినవరా నేను అని వాడేస్తావు. కాదే నాకు దొరికిందంటే ఎవడో చెవులో పువ్వు పెడుతున్నారా అని అంటాడు. ఇవన్నీ చేసిన తర్వాత నిన్ను కోర్టులో తీసుకెళ్ళిపోతారు, నీ గురించి ఏమేమో చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, నిన్ను నువ్వు అవమానపరుచుకొని కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు పరుపుపోయి వీళ్ళు పరుపుపోయి అందరు పరుపుపోయి లాస్ట్కి నువ్వు ఆలోచించేది ఏం చెప్పాలన్నా, అసలు ఆ పర్సు ఎత్తకపోతేనే బాగుండేది అని అనుకుంటాను. అంతేనా కాదా? పర్సు సాతాను పెట్టే చిక్కు అయితే అర్థమవుతుందా? ప్రకటన ఇచ్చేది దేవుడు, గుర్తుపెట్టుకోండి. మనకు సాతాను మురిపించేలా చేస్తాడు, తర్వాత నిన్ను చంపేదాకా వదలడు. అందుకనే అంటే sin fascinate but it assassinate. నిన్ను మురిపిస్తూ ఉంటుంది పాపము, కానీ నీ ప్రాణం కూడా తీయడానికి వెనుకాడదు. అందుకనే ఈ లిస్టులో ఈయన కూడా జాయిన్ అయ్యాడు. ఎవరు తెలుసా? ఎవరెవరు మంచి లిస్టులో కాదండి, దొంగల లిస్టులో సుఖాన్ని అనుభవించే వాళ్ళని కూడా యాడ్ చేశాడు దేవుడు. ఇక్కడ చదువున్నాను ఆ బోర్డు. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము, దేవుని కంటే, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నువ్వు దేవుని కంటే ఏదైనా ఉండని, దేవుని కంటే సుఖ అనుభవాలను ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారై ఉంటారంట. దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు. దేవుని శక్తి నీకు ఎందుకు వస్తలేదంటే తెలుసా? ఇవన్నీ చేస్తూ పైకి భక్తిగా నటిస్తున్నాం. మనం ఆలోచించండి, ఈరోజు మనకు ఏడుపులు ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి మనం ఆలోచించాం. మనకు ఏడుపు రావడానికి రెండు కారణం. ఒకటి ఏంటంటే కనుక, చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది, చాలా తప్పులు చేసిన తర్వాత మనకు ఏడుపు వస్తుంది. అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాం. సొలొమోన్ మహారాజు కూడా జ్ఞానం వచ్చిందని బాగా ఎగిరాడు. అందుకనంట జ్ఞానము అవసరం లేదు మనకు. ప్రార్థనలో కూడా మీకు దయచేసి మీకు దండం పెట్టి కాలు మొక్కి చెప్తా, మాకు సొలొమోన్కి ఇచ్చే జ్ఞానాలు మాకు దయచేయండి అంటే, దరిద్రమైన జ్ఞానం వద్దండి మనకు. సొలొమోన్ కన్నా గొప్ప జ్ఞాని దేవుడు యేసుక్రీస్తు. ఆ జ్ఞానం మనకు కావాలి. యేసయ్యా నీ జ్ఞానం మాకు దయచేతంటే నేను అడగండి, తప్పేం లేదు. దేవుడు జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాడు. సొలొమోనికి ఇచ్చే జ్ఞానం ఎందుకు? దిక్కుమాలిన జ్ఞానం మనకు ఏం చేసినా లాస్ట్కి దేవుడు ఎన్ని గీతలు పెట్టాడు కదా. సొలొమోన్ నీకు భార్యలు కావాలన్నా భార్యలు ఇస్తాను నాన్న, నువ్వు టెన్షన్ పడకు, తప్పు పని చేయకన్నాడు. ఆ కాలంలో బహు భార్యలు ఎక్కువ ఉండే, దానికి తప్పు కూడా తీసుకోలేదు కాబట్టి. కానీ సొలొమోన్ చేసిన పని ఏంటి తెలుసా?
బాలు దేవతను విగ్రహాలకు ఏ స్త్రీ అయితే మొక్కుతుందో ఆమె దగ్గర పోయి పెళ్ళాడి ఏం చేశాడు తెలుసా? దేశంలో అయితే దేవుడు ఉంటాడో ఆ దేవుడు నివసించే ప్రాంతంలో అపవిత్రమైన మందిరాన్ని కట్టి పూజించుమని చెప్పి సకల జనులకందరికీ పూజించుమని చెప్పాడండి. ఎంత కోపం వస్తుందండి దేవునికి ఆ సమయంలో. ఆలోచించండి ఒకసారి. మన దేవుడు మన కొరకు ప్రేమించి ఎంత మంచి జీవితం మనకి ఇచ్చాడండి దేవుడు. నేను అందుకని అంటున్నా కదా, 99 చెట్లలో దేవుడు అన్ని అనుభవించు ఆదాము అన్నాడు. ఒక్క చెట్టు అనుభవించకపోతే నీ సొమ్ము ఏమైనా పోతుందా? అంతేనా? ఒక్క చెట్టు తినకపోతే నీ సొమ్ము అయిపోతుందా? ఆడ యాపిల్ ఉంది, బనానా ఉంది, సపోటాలు ఉన్నాయి, నీ ఇష్టం ఉన్నది తినరా? కాదు, నాకు అదే కావాలి, అదే కావాలన్నాడు దేవుడు. కదా నీకు ఇదే ఇస్తా తినరా అన్నాడు. అర్థమవుతుందా? మరి ఆ చెట్టుకు పేరేంటి తెలుసా? ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం ఇచ్చే చెట్టు అంట అజ్ఞానిగా చేసి పడేసిందంట. ఈరోజు జ్ఞానం అనుకున్న వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న సూటిగా మాటలు. నేను ఏ స్వేచ్ఛ, 99 స్వేచ్ఛలు ఉన్నాయి మనకు, 99 స్వేచ్ఛ. ద మోర్ రూల్స్ యు ఫాలో ద మోర్ ఫ్రీడమ్ యు ఆర్. ఎంత కట్టడలను నువ్వు గైకుంటావో అంత స్వేచ్ఛ జీవిగా నువ్వు ఉంటావు. ఎంత కట్టడలను నువ్వు ఉల్లంఘిస్తావో అంత బానిసంగా మారిపోతూ ఉంటావు. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు అనుకుంటా, ఒక పాత సిరితార దీప అని ఒక ఆమె ఉండే. దీప అని ఒక యాక్ట్రెస్, కేరళ ఆమె. యాక్చువల్గా ఆమె పేరు ఉన్ని మ్యారీ. యాక్చువల్గా ఆమె పేరు ఎవరు? ఆమె పేరు క్యాథలిక్స్కి సంబంధించిన ఆమె. ఏం చేసింది తెలుసా? ఆమెకు బాగా మంచిగా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. మా అంటే ఒక 5-6 సంవత్సరాల పిల్లలు అనుకో. ఆమెకు ఒక దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరు ఏంటి తెలుసా? సినిమా. ఏంటిది? ఈ సినిమా అనే దయ్యం పట్టింది. భర్తకు అంటుంది, అయ్యా నేను సినిమాలో హీరోయిన్ కావాలి అని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా క్రైస్తవులు ఏమంటారు? బుద్ధి ఉందని నీకు అని అంటారు ఎవరైనా, అంతేనా కదా? మనం చూడొద్దు అని అంటాం, ఈమె చూస్తూ అంటే ఈమె డైరెక్ట్ పోతా ఉంటుంది ఇంకా ఏకంగా. లాస్ట్కి ఏమైపోయింది? ఇంకా ఇంట్లో కుటుంబాలతో గొడవలు పెట్టుకొని, భర్తను దూరం చేసుకొని, పిల్లల్ని దూరం చేసుకొని, ఒక గలీజ్ అలవాటు ఏం చెప్పాలా ఆడోళ్ళకి ఈ మధ్యలో, నీ కొడుకు నువ్వు సాధువు అని అంటారు. ఆమె కనలేదా? అబ్బాయిలే కదా పిల్లలు, అబ్బాయిలు కన్నారా 9 నెలలు? ఎవరు కన్నారు? తల్లే కదా కన్నది. మన తల్లికి అంత చీప్ అయిపోయింది. కొడుకు చూసుకొని ఇచ్చేసి ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోతారు. ఈ మెసేజ్ జీవి మొత్తానికి వెళ్ళిపోయింది. భర్త ముఖం మీద 2 పిల్లల్ని వదిలేసి, అత్త మామని వదిలేసి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంకా మలయాళం ఇండస్ట్రీలో ఎంటర్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఏం లేదా ఆమెకు, వెనుకల బ్యాక్గ్రౌండ్ లేదు, ముందు బ్యాక్గ్రౌండ్ లేదు. ఏం చేయాలి? చివరికి తన క్యారెక్టర్ని అడ్డం పెట్టుకుంది. క్యారెక్టర్ని అడ్డం పెట్టుకున్న తర్వాత సినిమాలో అవకాశాలు వచ్చేసినాయి. అవకాశం వచ్చిన ప్రతి సమయము ఆమె ఉన్నతమైన స్థాయికి ఎదిగింది. అవకాశం వస్తున్న సమయంలో భర్త ఆమెకు 2-3 సార్లు ఫోన్లు కూడా వేసాడు. నువ్వు చేస్తుంది తప్పమ్మా వచ్చి అనగానే నడు అన్నదంట. ఇప్పుడు నేను సెల్ఫ్ డిపెండెంట్, అంటే సెల్ఫ్ డిపెండెంట్, ఆత్మనిర్భర్, నా అంతటా నేనే నిలబడి ఉన్నాను. నీ డబ్బు వద్దు, నీ ప్రేమ వద్దు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి తన క్యారెక్టర్ అమ్ముకున్న తర్వాత రెండోసారి క్యారెక్టర్ పనంగా పెట్టడం పెద్ద అది కాదు. చేస్తున్న ప్రతిసారి లాస్ట్కి ఏమైంది? అవకాశాలు దొరుకుతాయి. మీకు అయిపోయింది, ఏజ్ దాటుతుంది మెల్లమెల్లగా. ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఐటమ్ డ్యాన్సులు చేయడానికి కూడా వెనుకబడలేదు. తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపిన ఒక యాక్ట్రెస్ జీవితం మీద విరక్తి పుట్టి లాస్ట్కి ఇంటికి ఒకసారి పోదాంలే అని అనుకుందంట. పోతా ఎందుకో ఒక ప్రసంగం వినిపోదామని అనుకుని ఒక చర్చిలో కూర్చొని ప్రసంగం వినేసిందంట. దేవుడు అన్నాడు, ఎంత పాపే నుండి తిరిగి వచ్చానంటే దేవుడు అక్కడికక్కడే పశ్చాత్తాప పొందింది, బాధపడ్డది, మారు మనసు పొందింది. ఎంత ఏడ్చిందంటే, పుట్టుకతో క్రైస్తవ స్త్రీని మా అమ్మ నాన్నలు నాకు దేవుళ్ళు బాగా ఎదిగించారు, బాగా చెప్పారు, కానీ నేను వాళ్ళ మాట వినలేదే. తిరిగి వచ్చేసింది. భర్త చెప్పింది, అయ్యా సారీ అన్నాడు. భర్త ఒకటే అన్నాడు, ఇంకొకసారి చేస్తావా అంటే చేయనండి. భర్త స్వీకరించుకున్నాడు. అత్త మామల్ని ఏ విధంగా కన్విన్స్ చేసిందో ఆమెకి తెలుసు. మొత్తానికి కన్విన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఒక భార్యల
బాధ్యత కలిగిన ఒక తల్లిలా, బాధ్యత కలిగిన ఒక క్రైస్తవురాలుగా క్యాథలిక్స్ ఛానల్లో ఆమె అప్పుడప్పుడు దేవుని గురించి మాటలు మాట్లాడుతూ ఉంటుందండి. దేవుణ్ణి వదులుకున్నవాడు ఎవడు బాగుపడలేదండి. నువ్వు దూరం వెళ్ళిపోతూ ఉంటావు దేవుని చూసి. దేవుడు నేను ఇప్పుడు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా దేవుడు? తరతరముల నుండి నివాస స్థలము నీవే, నరులారా తిరిగి రండి, వచ్చేయండి అమ్మ నా దగ్గరికి. నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదంటున్నది. నువ్వు ఎందుకు మరణించడం నాకు ఇష్టం లేదంటే కనుక నువ్వు ఏం చేసినావు తెలుసా? దూరం వెళ్ళిపోయినా నా దగ్గర నుంచి. ఆలోచించండి, మన పిల్లలు మన కళ్ళ ముందు తప్పు పని చేసుకుంటా ఏదో ఒక యాక్సిడెంట్ చచ్చిపోతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకు. నా మాట ఎందుకు వినలేదు అని అనుకుంటాం కదా. మనం ఏమనుకుంటాం తెలుసా? అమ్మ నాన్నతో ఉంటే కట్టడలు అని అనుకుంటాము, బయట స్వేచ్ఛ జీవితం జీవించాలని అనుకుంటున్నాము. యేసుక్రీస్తు దగ్గర కూడా ఇస్కరియోతు అదే విధంగా ఉన్నాడు. డబ్బులు ఉన్నంతసేపు బాగున్నాడు, లాస్ట్కి చివరికి దేవుడు ఆ డబ్బుల ద్వారానే అమ్మిచ్చేసాడు దేవునికి, అవునా కదా? అదే డబ్బులు యేసుక్రీస్తుకు ఏం చేసింది? బానిసలాగా అమ్మిచ్చేసింది. చివరికి యేసుక్రీస్తు చనిపోతున్న సమయంలో బాధపడి ఏం చేయాలో అర్థం కాక తనకు తానే ఆ డబ్బుని కూడా అనుభవించలేకుండా అయిపోయిందండి పాపం, అవునా కదా? ఇస్కరియోతు డబ్బును అనుభవించలేదే. ఆ డబ్బు తీసుకొని మందిరంలో పడేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఒక చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ చెట్టు ఎప్పుడైతే తెగి కింద పడో నడుము బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసి కుక్కలు తినేలాగా అయిపోయిందండి ఆ పరిస్థితి. దేవుణ్ణి వదులుకుంటే ఇలాంటి పరిస్థితులు మనకు అవసరమా? దేవుణ్ణి వదులుకొని బతకాలనే పరిస్థితులు మనకి ఇలాంటి అవసరమా? లేదే. ఎంతమంది చెప్తున్నారు దేవుని భక్తులు, నీ దినము యవన కాలంలో ఉన్నప్పుడే సరి చేసుకో బిడ్డ. ఈడ జీవితం అంతా ఎంజాయ్ చేసిన తర్వాత, జీవితం అంతా కష్టపడిన తర్వాత, జీవితంలో కావాల్సిన సుఖభోగాలు అన్నీ అనుభవించిన తర్వాత చివరికి చచ్చిపోయిన స్టేజ్లో నాకు దేవుడు కావాలి అని అంటే దేవుడు దొరుకుతాడా నీకు? దేవుని పని చేస్తలేవు అనే బాధ పెట్టుకో మనసులో. దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాను అనేది ఆ భయం నీలో పెట్టుకో. దేవుని కొరకు ఎందుకు బ్రతుకుతలేను అనేది ఆలోచనలు పెట్టుకుంటా ఉంటే దేవుడు నీతిమంతులకు ఎప్పుడో ఒకసారి వేచి ఉన్న వాళ్ళకంట ద్వారం తెరుస్తానని చెప్పాడంటే లేఖనాల్లో. మరి మనకు ద్వారం తెరుస్తున్నారా? మనమే నూక్కుంటూ వెళ్ళిపోతున్నామా డోర్లను? ఈ వ్యక్తి ఏమంటాడు? నా దగ్గర అన్ని ఉన్నా నేను ఆనందించలేకపోయాను, నా దగ్గర అన్ని విధాలుగా సమకూర్చి ఉన్న నేను ఆనందంగా ఉండలేకపోయినాము. ఈరోజు మా సేవకులు కూడా అదే విధంగా అయిపోయారు. నా దగ్గర అన్నీ ఉంటేనే నేను చేయగలుగుతానంటాము, నా దగ్గర అన్ని సమకూర్చొని ఉంటే నేను చేయగలుగుతానంటాను. కానీ దేవుడు ఏం పడ్డాడు? నువ్వు నా దగ్గర రా, ఎలా ఉన్నావు అలానే రా, ఏ పరిస్థితిలో ఉన్నావు అలానే రా. నీ బట్టలు బాగలేదా? నీ దగ్గర డబ్బులు లేవా? నీ దగ్గర కష్టాలు ఉన్నాయా? సుఖాలు ఉన్నాయా? ఏమైనా పర్వాలేదు. నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ హ్యావ్, జస్ట్ కమ్ విత్ మీ. నా దగ్గరికి వచ్చి, నాతో పాటు వచ్చి, అప్పుడు చూడు నేను నీకు ఎలా లేపుతానని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు లేవాలని బయట ట్రై చేస్తున్నావా? ఈరోజు దేవుళ్ళు ఎదగాలని ట్రై చేస్తున్నావా? అయితే నీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకరు సమస్తము సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని కాపాడుకోకపోతే లాభం ఏంటిదండి? దేవుడు నాతో ప్రతిసారి మాట్లాడే మాట అదే. అందుకని ఏ రోజు కూడా వేస్ట్ చేయను, నేను ఇంట్లోకి వెళ్ళి బయట పోయినానంటే కనుక సుమారు ఒక ఇద్దరితో అయినా నేను దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి దూరం కావద్దు అని. నేను మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని మరొకసారి ఫోన్ చేసి పిలుస్తూ ఉంటాను వాళ్ళకు, అన్న ఆ బ్రదర్ని పిలుచుకోరండి, బ్రదర్ ఆ బ్రదర్ని పిలుచుకోరండి, మనం మాట్లాడదామని అంటాము. దేవుని పనిలో ఉంటే దేవుడు ఎక్కడి నుంచైనా మార్గం తెరుస్తూ ఉంటాడండి. మనకు ఎక్కడి నుంచైనా మార్గం తెరుస్తాడు. నువ్వు నమ్ముతలేవు కాబట్టి నీకు మార్గాలన్నీ బంద్ అయిపోతున్నాయి. జాగ్రత్త సుమా. మీరందరూ దేవుని దగ్గరకు ఒకసారి రండి, ఆయన అనుభవాన్ని ఒకసారి అనుభవించండి. నీకు ద్వారాలు తెరవకపోతే అప్పుడు చెప్పండి, మేము అనుభవంతో చెప్తున్నామండి. 3.5 సంవత్సరాలు ఉద్యోగం లేక, 3.5 సంవత్సరాలు ఇంట్లో పని చేయకుండా ఒక వ్యక్తి తన భార్యను, తన పిల్లలను పోషిస్తున్నాడంటే ఇది నా గొప్పతనమా? మమ్మల్ని పోషిస్తున్నామా? దేవుడు గొప్పవాడండి. ఇంత మీ కళ్ళ ముందు మేము ఒక సాక్ష్యంగా కనిపించిన ఇంకా ఏం సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటారు, నాకు అర్థం కాదు. ఎప్పుడు డబ్బు నీ డబ్బు వెనుకలే జీవితం అంతా గబ్బుగా మార్చుకుంటున్నావే. ఒక అప్పు పెట్టుకోకండి. అప్పు లేకుండా మనం బతుకుదాం. దేవుని కొరకు, దేవుడికి అప్పు ఇచ్చేవాడు ఇష్టం అండి, తీసుకునేవాడు కాదండి. గొంతు చించుకొని అరుస్తున్నాను. అవసరమైతే మీ పాదాలు కూడా కడగడానికి రెడీగా ఉన్నా నేను. దేవుని కన్నా ఎక్కువ పని ఏం చేసినా అన్నిలంటే ఓకే, వాళ్ళకి తెలీదు, జ్ఞానం తెలీదు, దేవుడు తెలీదు, ఏం తెలీదు. ప్లీజ్ మనమందరం దేవుళ్ళు ఎదుగుదాం.
అందరం ఎదిగి దేవుని దగ్గర దేవుని పని చేస్తూ ఉంటే ఈ సంఘం ఏంటిదండి? ఇలాంటి సంఘము వందలు కట్టొచ్చు మనం ఇంకా తర్వాత. ఈ సంఘంలో మనం ఒక్కసారి స్టాండ్ అయ్యి మనం అందరం దేవుని పనులు ఒక్కసారి ఇలా ఉన్నాం అనుకోండి, సంఘము ఎక్కడనో వెళ్ళిపోతుందండి మనది. ఈ సంఘంలో వచ్చిన ప్రతి వాడు భయం వణుకుతూ రావాలి. ఎందుకు తెలుసా? ఈ సంఘంలో ఎవరున్నారంటే దేవుని పిల్లలు ఉన్నారని అనాలి. అడుగు వెయ్యంగానే వాళ్ళ దురాత్మలు పరిగెత్తి బయటకు వెళ్ళిపోవాలి. ఈ సంఘంలో ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన వీరుల్లో ఆ శక్తి ఉండాలి. లోకములో ఉన్న సుఖము, లోకములో ఉన్న ఆనందము, లోకములో ఉన్న చెత్త చెదారం పట్టుకొని మనము అన్నీ అనుభవించాలనుకుంటున్నాము. చివరికి సొలొమోన్ గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను గాలికి ప్రయాసపడినట్టు మీరు ప్రయాసము పడకండి. ఆ సమయంలో మన చేతులకు వెళ్ళి అన్నీ జారిపోతూ ఉన్నప్పుడు, మన చేతులకు వెళ్ళి అన్నీ ఒక్కొక్కటి దూరం అయిపోతున్నప్పుడు, మనం ఏదైతే కావాలని అనుకున్న సమయంలో అది మన దగ్గరికి రాకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో, నీ దేవుని దగ్గరికి నువ్వు దూరం వెళ్ళిపోతూ ఉంటే దేవునికి అంతే బాధ ఉండదు. ఆయన కడుపు కూతని ఎవరు అర్థం చేసుకుంటున్నారండి? మనకు ఒక్కటే తెలుసు, దేవుడికి అడిగితే ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు అదే కావాలి, దేవుడు ఇదే కావాలి, దేవుడు కడుక్కోవడం ఒకటి నేర్చుకోవడం. కానీ అడుక్కోండి, ఆత్మీయత అడగండి దేవుని దగ్గర, తప్పేం లేదు. ఎప్పుడు డబ్బులు, ఇల్లు, డాక్యుమెంట్లు, డబ్బులు, ఇల్లు, డాక్యుమెంట్లు ఇవేనా మనకు కావాల్సింది? కేరే అడుక్కుంటా ఉంటామా? దేవాలకు ఆత్మీయ జీవితం చేయండి. మీకు మాట వలన ప్రతి వాడు అంటారండి, దేవుడు బైబిల్లో ఒక్క లేఖనాలు రాయలేదు. ఏంటి తెలుసా? పరలోకానికి ఎవరైతే చేరతారో చేతులేపండి అని ఎక్కడైనా రాసిండా దేవుడు బైబిల్లో? ఎక్కడైనా రాసిండా దేవుళ్ళో? సంఘాల్లో ఈరోజు అందరూ అదే అంటారు, ఎవరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు చేయలేపండి అంటే, ఈ పాస్టర్ మహానుభావుడు పెద్ద ఈయన పరలోకంలో పోతున్నట్టు ఈయన ఏమంటాడు, ఇక్కడ ఈయనకే టికెట్ లేదు ఫస్ట్ పోనీకి. కానీ సంఘాలు అందరూ చేయలేపుతారు, పోతాం అన్నాం. ఎందుకు పోతారు? పరలోకం ఎవరి రాజ్యం? అది అతి పరిశుద్ధ స్థలం. అది నువ్వు పరలోకానికి పోవాలంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నా స్వరూపంలో పరిపూర్ణంగా అవ్వు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తులాగా పరిపూర్ణ అవ్వడానికి ట్రై చేయాలి, కానీ పరలోకం పోనీకేందండి? నువ్వు పరిపూర్ణత దేవుళ్ళలో ఉండు, అప్పుడు దేవుడు ఆటోమేటిక్ నీకు పరలోకాన్ని తీసుకుపోతాడు. అంతేనా కదా? పరలోకం ఇంపార్టెంటా? యేసు స్వరూపంలో మనం ఉండాలని ఇంపార్టెంట్ మనకు. ఆయన స్వరూపంలో ఉంటేనే నీకు పరలోక రాజ్యము. నువ్వు ఆయన యేసుక్రీస్తు దగ్గరనే రాకుండా నాకు పరలోకానికి, నాకు బ్యాప్టిజం ఇచ్చేది చాలండి, నేను పరలోకానికి పోతానండి. ఎందుకు? ఆ లేఖనాలు ఏమన్నా పరిశుద్ధతలో పాపము అనంట. అయ్యో ఇదేంద్ర పాపం అనుకునే. అపవిత్రతలో పాపం తెలుసు నాకు, పరిశుద్ధతలో పాపం ఏంది? కొత్తగా మనం పవిత్రంగా ఉంటున్నామని చెప్పడం కూడా పాపమే తెలుసా మీకు? నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పడం కూడా పాపమే తెలుసా మీకు? నేను ఇక్కడ ప్రసంగం చెప్తున్న కొద్దీ దయాకర్ ఏం ప్రసంగం చెప్పాడు, ఇది కూడా పాపమే. ఒకనికి అవకాశం ఇవ్వకుండా ఉండడం కూడా పాపమే. ఒకనికి లేవనీయకుండా నువ్వు అడగతొక్కాలని చూసిన పాపమే. ఎందుకు తెలుసా? నీ పరిశుద్ధత చూపెడుతున్నావు, పాపం చేస్తూ ఉన్నావు. పరిశుద్ధతలో పాపం చూపెడుతున్నాడు దేవుడు మనకు. పాపి అంటే ప్రాబ్లం లేదు, కానీ పరిశుద్ధుడికి పాపం అనడం ఏంది? అర్థమవుతుందా? దేవుని స్వరూపంలో మనం ఉండడము, బతకడం నేర్చుకోవాలి. నా మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ నా ఆవేదన, నా బాధ, నా చింత ఈ సంఘం విషయంలో ఉంది. సంఘంలో ఉన్న ప్రతి వాని విషయంలో ఉంది. సంఘంలో ఉన్న ప్రతి వాడు దేవునికి ఒక ఆయుధంగా ఉండాలి. కేవలము సంఘంలో వచ్చినప్పుడే మనం భక్తి చూపెట్టడం కాదు, నువ్వు అడుగు వేసిన ప్రతి స్థలంలో దేవుడు నీకు ఉండాలి. నీ సమయం ఎవరితో ఎక్కువ గడుపుతున్నావు అనేది ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ మాటలు ఎంతసేపు వరకు మాట్లాడుతున్నావు ఎప్పుడైనా ఆలోచించినావా? నువ్వు ఎక్కువసేపు దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించినావా? ఇవన్నీ మనము ఆలోచించేది ఒకటే, ఆదివారం రాగానే మనం దేవుని సంఘానికి పోవాలంతే. లేకపోతే పొద్దున్న ఏమైనా ప్రార్థన చేయాలి, రాకపోతే ప్రార్థన చేయాలి. పొద్దున ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? అమ్మో రాత్రి దేవుడు లేపేసిన పరిస్థితి ఏంటిదని పొద్దున ప్రార్థన చేస్తాము. సాయంత్రం ఎందుకు ప్రార్థన చేస్తాం తెలుసా? పొద్దున లేపేసిన పరిస్థితి ఏంటిదని రాత్రి ప్రార్థన చేస్తాం. రెండింటికి ప్రాణభయంతోనే ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవా, ఈరోజు నా కొరకు నువ్వు ఒక ఊపిరిచ్చిన, ఈ ఊపిరిచ్చినందుకు నీ పని చేయడానికి నాకు వాడుకో తండ్రి ఎప్పుడైనా ప్రార్థన లేదు. దేవా, ఈరోజు అప్పులు కట్టాలి తండ్రి, నీ కాలు మొక్తాను తండ్రి, ప్లీజ్ తండ్రి. ఎందుకు ఇస్తాడమ్మా? ఎందుకు ఇస్తాడు చెప్పండి అమ్మా. దేవుడు స్వయాన చెప్పాడు కదా, నువ్వు ధనానికి కానీ దేవునికి కానీ దాసుడు కాలేవు. ఉంటే నా దగ్గర ఉండు, నువ్వు రాజుగా ఉంటావు. నా దగ్గర ఉంటే నీకు కావాల్సిన అన్ని ఇస్తా. నువ్వు ధనాన్ని కొన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్నా నేను లేను, అంతే తేడా. అంతేనా కదా?
ధనాన్ని కోరేవాడి దగ్గర డబ్బులు ఉండవు, దేవుడిని కోరిన వాడి దగ్గర అన్నీ ఉంటాయి. ఒకవేళ లేకున్నా దేవుడు అదే చాలనంట. మనం ఒక 500 జేబులో లేకపోతే, 1000 రూపాయలు జేబులో లేకపోతే, 200 జేబులో లేకపోతే, ఒక 50 రూపాయలు జేబులో లేకపోతే ఆ రోజు విల ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. మనకు ఎందుకు తెలుసా? దేవుడి మీద కన్నా మనకు డబ్బు మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి ధనాశ మనిషిని ముంచేస్తుంది అనేది మనం మర్చిపోవద్దు. సొలొమోన్ లాగా విస్తారమైన జీవితం జీవించిన తర్వాత చివరికి ముసలోడైపోయిన తర్వాత జీవితం వ్యర్థమని చెప్పడం కన్నా మంచిది యవ్వన ప్రాయంలోనే యెహోవాను గుర్తు చేసుకో అని చెప్తున్నాడు. దేవునికి అడుగుదామండి ఒకసారి దేవునికి, దేవా నాకు నువ్వు ఉంటే చాలని అనుకున్నాను. ప్రార్థన పాడతా ఎట్లా పాటలు పాడతామంటే, సర్వం పోయినా శరీరము క్రుల్లినా నాను వారే నన్ను వెలివేసిన. నిజంగా చెప్పండి, ఈ 3 మీకు ఉంటే మీరు దేవుళ్ళు ఉంటారా? మనం కూడా ఏం పాట పాడతాం తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత, యేసు ప్రభువా త్వరగా రమ్మని వచ్చినాడు రా చెప్పన్నాడు అనుకో, పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. తట్టుకోగలుగుతారా స్వరము? ఆయన పవిత్రతను చూడలేము, మనము తట్టుకోలేము, ఊహించుకోలేము. యేసు ప్రభువా త్వరగా రమ్మండి చెప్పు అన్నాడు. ఒక పెద్ద స్వరం వచ్చింది అనుకోండి, నీ గుండె అక్కడనే ఆగిపోతుంది. తట్టుకోలేవు. ఆయన పవిత్రత ముందు నీ పాపము దేనికి పనికిరాదు. యెషయా లాంటోడే ఎంత పవిత్రంగా బతికిన వాడే దేవుని మహిమను చూడంగానే తన పాపాలన్నీ ఎల్సిడి స్క్రీన్లో కనిపించేసిన ఒకటేసారి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇన్ని రోజులు నేను బల్లబుద్ధి ప్రార్థన చేసినాను, ఇన్ని రోజులు నేను బల్లబుద్ధి వాక్యం చెప్పినాను, ఇవన్నీ లేదు అక్కడ. దేవుని దగ్గర రాగానే ఏమన్నాడు తెలుసా? నేను ఇన్ని రోజులు నిన్ను అపవిత్రమైన నాలుకతో ఆరాధించినానా అని అన్నాడండి. ఇప్పుడు మనం ఆలోచించుకోండి, దేవుని సన్నిధిలో రాగానే ఏ నాలుకతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది ఒకసారి దేవుని స్తోత్రం. అర్థం చేసుకోవాలండి. లేవండి, మనకు సమయం లేదండి. మనకు అలా కూడా నీకు ఎవరు చేయలేడు. సంఘంలో ఉన్నంత బలం అది ఎప్పుడు తెలుసా? సంఘంలో ఉన్న సంఘస్థులు బలంగా అయినప్పుడు. మనమందరం దేవునికి ఆయుధంగా మారుదాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు చేస్తున్నాం. మాతో మాట్లాడు ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ అగ్నితో ప్రభా తను మమ్మల్ని కాల్చు, మమ్మల్ని ఆలోచించేలాగా నువ్వు చేయి ప్రభా. నేను ఇప్పుడు కూడా మా మనోనేత్రాలు తిరగకపోతే ఇంకా మా జీవితం ముద్దుబారిపోయింది ప్రభా. ఇంకా మేము దీంట్లోకి వెళ్ళి బయట రాలేకపోతున్నామేమో తండ్రి. ఇంకా కఠినత్వముతోనే ఉన్నామేమో ప్రభా. తండ్రి పౌలుకు తండ్రి సొలొమోను గారు చెప్పినట్లు ప్రభా తన జీవితాన్ని ప్రభా ఏ విధంగా తండ్రి ఉల్లాసంగా ఉత్సాహంగా బతకాలనుకున్నాడు ప్రభా. దొరికినంత కావాలనుకున్నాడు ప్రభా. సంపాదించుకోవాలనుకున్నాడు ప్రభా. కట్టడలు కట్టించుకోవాలనుకున్నాడు ప్రభా. ఆస్తిని సమకూర్చుకున్నాడు ప్రభా. చివరికి నైనా ఆశల మీదనే తండ్రి ఆయనకి విరక్తి పుట్టేలాగా చేసుకున్నాడు ప్రభా. ఈరోజు మా స్వేచ్ఛను ప్రభా తండ్రి నీ నుంచి తండ్రి మేము చాలా దూరం వెళ్ళిపోయినాం. మేము నీవు ఇచ్చిన స్వేచ్ఛను ప్రభాతాన్ని వదులుకొని ప్రభా ఒక మూర్ఖత్వానికి ప్రభాతాన్ని మేము బానిసమైపోతున్నాం ప్రభా. మాతో మాట్లాడే దేవుడు నువ్వే ప్రభా. మా జీవితాన్ని తండ్రి నువ్వు మార్చే దేవుడే ప్రభా. ఇప్పుడైనా ప్రభా తండ్రి మా పాదాలను పడనీయకుండా ప్రభా నీ వాక్యము మాకు దీపంగా ఉండేలాగా నువ్వు సహాయం చేయి తండ్రి. నీవు లేకుండా ప్రభా జీవించలేం ప్రభా. పరిశుద్ధతలో పాపం అని చెప్తున్నావు ప్రభా. మా పరిశుద్ధతనే ప్రభా తండ్రి పాపంలో తండ్రి తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పినావు ప్రభా. నేను అన్ని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని ప్రభా అర్థం చేసుకోవాలి. నువ్వు చూపెడుతున్న ప్రేమను ప్రభా అర్థం చేసుకోవాలి. మా మాటలను ప్రభా తండ్రి మీరు ఒక వెలుగులో తీసుకొస్తుందని నమ్ముతున్నాను ప్రభా. ఈ మాటల ద్వారా మా జీవితాలను బాగుపడేలాగా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి వాని కష్టాలను ప్రభా నువ్వు చూస్తున్నావు ప్రభా. వాళ్ళు ఏ విషయంలో కష్టపడ్డారో నీకు తెలుసు, ఏ విషయంలో ఇరుక్కున్నారో నీకు తెలుసు, ఏ విషయంలో ప్రభా నీ నుంచి దూరం వెళ్ళిపోతున్నారో తెలుసు, ఏ విషయంలో నీకు దగ్గర అవుతున్నారో తెలుసు ప్రభా. సమస్తము ప్రభతలు నీకు తెలుసు ప్రభా. మాలో నాలో మనలో ప్రభా ఎటువంటి తప్పులు పాపాలు ఏమైనా ఉంటే నేను నీ పవిత్రమైన ప్రభ రక్తంతో తండ్రి మమ్మల్ని కడుగు. హిస్సోపు వంటి ప్రభ తండ్రి హృదయాన్ని మాకు దయచే ప్రభా. కడుగునైనా కడుగు ప్రభా. మారు మనసు పొందన్నావు ప్రభా. తిరిగి మారు మనసు పొందు అని చెప్పినా ప్రభా. నైనా మేము సరిగా తిరగతలేం తండ్రి, పూర్తిగా తిరగలేకపోతున్నాం ప్రభా.
నీ వైపు మేము పూర్తిగా తిరిగేలాగాను సహాయం చేయి. నీ వైపు పూర్తిగా నమ్మకం పెట్టేలాగాను సహాయం చేయి. నీ వైపు ప్రభుత్వం మేము పూర్తిగా విశ్వసించేలాగా సహాయం చేయి, ఆధారపడేలాగాను సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.